సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు 4 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మంత్రి గారి సమక్షంలో. మనకి గతంలో ఈ ఆర్టీసీని విలీనం చేస్తున్నారు కానీ గత ప్రభుత్వము కానీ ఎన్నో సమస్యలు వాళ్ళ సమస్యల్ని ఏమాత్రం తీర్చలేదు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రోజు మనకు చాలా బస్సులు పల్లెలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు మనకి హైదరాబాద్, శ్రీశైలం, ఆదోని, ఎమ్మిగనూరు ఏరియాలకు ఈ రోజు ఎక్స్ప్రెస్ బస్సులను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషదాయకము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా. అది కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినామో అవి ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. గతంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యాము. ప్రతి రంగము నిర్వీర్యమైపోయింది. ఈ ఆర్టీసీ విభాగం కూడా చాలా ఇబ్బందులు, సమస్యలతో ఎదుర్కొంటా ఉన్నారు. తప్పకుండా మన ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకు ఆర్టీసీకి మంచి రోజులు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పాల్సింది ఏమంటే చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు. అందుకనే మనం లెస్ దెన్ 1 monthలో దాదాపు 9 బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎమిగ్నూర్కి, తర్వాత హైదరాబాద్కి, ఆదోని అండ్ శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతోంది. ఈరోజు చరితక్క చెప్పినట్లు లాస్ట్ టైం వాళ్ళు ఓకే విలీనం చేయడం తప్ప స్పెసిఫిక్ గా వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసే విధానంలో కానీ ఏమి కూడా చేయలేదు లాస్ట్ టైం ప్రభుత్వము. ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం, ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది, డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకా రివ్యూస్ చేసేది ఉంది. బస్ స్టాండ్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆర్ఎం గారితో కన్సర్న్ అథారిటీస్తో కూర్చొని ఇక్కడ కూడా ఇంకా ఏ రకంగా అయితే అంటే ప్యాసింజర్స్కి మంచి ఫ్రెండ్లీగా వాళ్ళకి రూట్స్ కానీ కనుక్కునే విధానాలు కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసే దాంట్లో కానీ అవి కూడా రివ్యూ చేసి అవి కూడా టేకప్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా తీరుస్తాము. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అక్క కూడా చెప్పడం జరిగింది, చరితక్క కూడా మేనిఫెస్టోలో పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఉచిత బస్సు కూడా ఏదైతే మహిళలకి చెప్పారో, ఎందుకంటే అది ఒకసారి పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ కూడా ఒకవేళ బస్సులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పి ఐ థింక్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బస్సులు ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది. సో ఎనీథింగ్ అందరు హోప్ పెట్టుకోండి. ద బెస్ట్ ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, అన్నీ కూడా పాజిటివ్ జరుగుతాయని ఆశపడండి. అవి నిజంగా కూడా జరుగుతాయన్నమాట ఫ్యూచర్లో.